వీడియోలో మనం మన శరీరంలో అసంకల్పితంగా జరిగే కొన్ని చర్యలను గురించి తెలుసుకుందాం. ఇవి మన శరీరంలో కనురెప్పపాటులో అంటే వితిన్ సెకండ్స్‌లో జరిగిపోతాయి. వీటినే మనం ప్రతీకార చర్యలు, రిఫ్లెక్స్ యాక్షన్స్ అని అంటాము. అయితే ఈ ప్రతీకార చర్య అంటే ఏంటి? ప్రతీకార చర్య అంటే ఒక ఉద్దీపనకు అంటే స్టిములస్‌కు మన శరీరం ఇచ్చే అనియంత్రిత ప్రతిస్పందన, ఇన్వాలంటరీ రెస్పాన్స్. సరే, ఇప్పుడు మనం ఈ ప్రతీకార చర్యలను కొన్ని ఉదాహరణలతో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి చెయ్యి మంట దగ్గరగా వెళుతోంది. ఓహ్! వెంటనే ఏం జరిగిందో చూసారా? చెయ్యి కాలడం వల్ల ఆ వ్యక్తి చేతిని వెంటనే వెనక్కి తీసుకున్నాడు కదా! అయితే అసలక్కడ ఏం జరిగిందో ఒక్కసారి మనం చూస్తే, చెయ్యి మంటకి దగ్గరగా వెళ్ళగానే అక్కడ మన చేతికి వేడి తగులుతోంది కదా! ఆ వేడి అనేది ఇక్కడ ఉద్దీపన, స్టిములస్. దానికి ప్రతిస్పందనగా చెయ్యి వెంటనే వెనక్కి వచ్చేస్తోంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఒక అనియంత్రిత ప్రతిస్పందన. అంటే ఇక్కడ మనం చూపించిన ప్రతిస్పందన, అమ్మో! నా చెయ్యి కాలుతోంది, ఇప్పుడు నేను చేతిని వెనక్కి తీసుకోవాలి అని మనం ఆలోచించి చేసిన ప్రతిస్పందన కాదు. ఇది ఆటోమేటిక్‌గా జరిగిపోయింది. ఇలా ఆలోచించకుండానే వెంటనే జరిగే అనియంత్రిత ప్రతిస్పందనలనే మనం ప్రతీకార చర్యలు అని అంటాము. సరే, ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణను చూద్దాం. మీకెప్పుడైనా కళ్ళల్లోకి ఎవరైనా హఠాత్తుగా కాంతిని వేశారనుకోండి, వెంటనే మన కనుపాప చిన్నదిగా మారిపోతుంది. దీన్ని మీరెప్పుడైనా గమనించారా? ఇక్కడ కాంతి అనేది ఉద్దీపన. అయితే కనుపాప చిన్నదిగా మారడం అనేది ప్రతిస్పందన. మరియు ఇది కూడా ఒక అనియంత్రిత ప్రతిస్పందన. సరే, ఇదంతా బానే ఉంది. కానీ అసలు ఈ ప్రతీకార చర్యలు మన ప్రమేయం లేకుండా అంత ఆటోమేటిక్‌గా ఎలా జరుగుతాయి? మన శరీరంలో ఇంత నియంత్రణ ఎలా సాధ్యమవుతోంది? దీని వెనుక ఉన్నటువంటి యంత్రాంగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందుకోసం మళ్ళీ మనం మొదట ఉదాహరణని తీసుకుందాం. చెయ్యి మంట దగ్గరకు వెళ్ళినప్పుడు లోపల ఏం జరుగుతుందో చూద్దాం. మనం చేతిని మంట దగ్గరకు తీసుకొనెళ్ళినప్పుడు చేతిలోని కొన్ని నాడీ కణాలు అంటే న్యూరాన్స్ వివిధ రకాలుగా ప్రతిస్పందిస్తాయి. అందులో మొదటగా జ్ఞాననాడీ కణం, సెన్సరీ న్యూరాన్. ఇది మన చేతివేళ్ల చివర్ల నుంచి మొదలై మన వెన్నుపాము వరకు కలుపబడి ఉండే ఒక పొడవైన నాడీ కణం. మీకు తెలుసు కదా, మన శరీరంలో ఉండే కణాలలో నాడీ కణాలు అతి పొడవైన కణాలు. అందులో జ్ఞాననాడీ కణాలు ఒకటి. ఈ జ్ఞాననాడీ కణాలు పేరుకు తగ్గట్టుగానే వేడిని గ్రహించి ఆ సమాచారాన్ని సంకేతాల రూపంలో వెన్నుపాముకు పంపుతాయి. ఈ విధంగా వెన్నుపాముకు చేరినటువంటి నాడీ సంకేతాలన్నీ కూడా సాధారణంగా మెదడుకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ కూడా ఆ సంకేతం మెదడుకు వెళ్తుంది. అయితే మెదడు ఆ సమాచారాన్ని విశ్లేషించి తిరిగి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ ప్రక్రియ వేచి ఉండదు. అదే ఇక్కడ ఉన్న అసలైన అద్భుతం. ఆ సంకేతం నేరుగా మధ్యస్థ నాడీ కణం రిలే న్యూరాన్‌కి చేరుతుంది. ఇక్కడ రిలే అంటే ఒకరి నుంచి సమాచారాన్ని తీసుకొని మరొకరికి అందించడం అని అర్థం. మరి ఈ మధ్యస్థ నాడీ కణం ఆ సంకేతాన్ని ఎవరికిస్తుంది? ఇది ఆ సంకేతాన్ని ముచ్చటగా మూడవ నాడీ కణమైన చాలక నాడీ కణం మోటార్ న్యూరాన్‌కు అందిస్తుంది. ఆ సంకేతం చాలక నాడీ కణానికి చేరగానే అది నేరుగా చేతి కండరానికి సమాచారాన్ని పంపుతుంది. అప్పుడు వెంటనే ఆ కండరం సంకోచించి చెయ్యి మంట నుండి దూరంగా జరిగేలాగా చేస్తుంది. ఇదంతా కూడా కనురెప్పపాట్లు అంటే సెకండ్స్‌లో జరిగిపోతుంది. అంటే సమాచారం మెదడుకు వెళ్ళి చెయ్యి కాలుతోంది అని మెదడు అర్థం చేసుకునే లోపే మెదడుతో సంబంధం లేకుండానే ఈ ప్రక్రియ అంతా జరిగిపోతుంది. సరే, ఇప్పుడు ఈ మొత్తం మార్గాన్ని అంటే జ్ఞాననాడీ కణం, మధ్యస్థ నాడీ కణం మరియు చాలక నాడీ కణం వీటన్నిటితో కూడిన ఈ పూర్తి మార్గాన్ని చూడండి. ఈ మార్గాన్నే మనం ప్రతీకార చర్యాచాపం, రిఫ్లెక్స్ ఆర్క్ అని పిలుస్తాం. నిజానికి ఈ ప్రతీకార చర్యాచాపాలు చాలా అద్భుతమైనవి. ఎందుకంటే ఇవి లేకపోతే
మనం ఈ భూమి మీద ప్రాణాలతో ఉండేవాళ్ళమే కాదు. ఇది ఒక అద్భుతమైన సర్వైవల్ మెకానిజం. మీకు తెలుసా? బహుశా జీవ పరిణామ క్రమంలో మన మేధస్సు అభివృద్ధి చెందకుండా ముందే ప్రాణరక్షణ కోసం ఈ ప్రతీకార చర్యాచాపాలు అభివృద్ధి చెంది ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకొని బతకాలంటే ఆలోచించే సమయం ఉండదు. అలాంటి సమయంలో మనం వేగంగా స్పందించడమే చాలా ముఖ్యం. కాబట్టి ప్రతీకార చర్యలు చాలా ముఖ్యమైనవి.